అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సుగాలి ప్రీతి కేసు మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల నుంచి సుగాలి ప్రీతి తల్లి మీడియా ముందుకు వచ్చి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకుని రాజకీయ లబ్ధి పొంది అధికారం వచ్చాక డిప్యూటీ సీఎం అయ్యాక ఇప్పుడు కనీసం ఈ సుగాలి ప్రీతి కేసు విషయం మీద మాట్లాడతలేదు, న్యాయం చేయట్లేదు. నేను సంవత్సర కాలం నుంచి పవన్ కళ్యాణ్ని కలవాలని ఆయన జనసేన పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తా ఉంటే ఆయన లోపల ఉండి కూడా కనీసం నాతో మాట్లాడేందుకు ముందుకు రావట్లేదు. ఆయన సిబ్బంది చేత వివిధ కారణాలు చెప్పి నన్ను వెనక్కి తిరిగి పంపించేశారు. పవన్ కళ్యాణ్ ఈ నా కూతురు సుగాలి ప్రీతి కేసును రాజకీయం కోసమే వాడుకున్నారు. అధికారంలోకి వచ్చాక ఈ కేసుకు సంబంధించి ఆయన తన యొక్క చిత్తశుద్ధిని అంటే గతంలో ఆయన ఇచ్చినటువంటి మాటను నెరవేర్చట్లేదు, పాటించట్లేదు. నేను అధికారంలోకి వస్తే పెట్టేటువంటి తొలి సంతకం ఈ సుగాలి ప్రీతి కేసు ఫైల్ మీద పెడతానని 100 రోజుల్లో పూర్తి స్థాయిలో న్యాయం చేసి దోషులను శిక్షిస్తామంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఇప్పుడు కనీసం ఆయన మాట్లాడతలేదు, మాతో మాట్లాడేందుకు కూడా ముందుకు రావట్లేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ తీరు మీద సుగాలి ప్రీతి తల్లి వరుసగా మీడియాలో విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలు అనేది జనసేన పార్టీ వర్గాల్లో సామాన్య ప్రజానీకంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారాయి. జనసేన పార్టీ వర్గాల్లో ముందుగా ఎందుకు చర్చనీయాంశంగా మారాయి అంటే ఎన్నికల సమయంలో ఈ సుగాలి ప్రీతి కేసును జనసేన పార్టీ వాడుకున్నందుకు ఏ ఇతర పార్టీ కూడా వాడుకోలేదు. కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ పార్టీలు ఈ సుగాలి ప్రీతి కేసును అస్సలు పట్టించుకోలేదు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఈ సుగాలి ప్రీతి కేసును అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో గట్టిగా విమర్శలు అయితే చేయడం జరిగింది. చాలా ఆవేశంగా మాట్లాడడం జరిగింది. ఆయన ఈ సుగాలి ప్రీతి విషయం మీద రాజకీయ విమర్శలు చేసినప్పుడు రాష్ట్ర ప్రజానీకం, యువత కూడా చాలా మంది కొంత ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత అనేది ఈ కేసు విషయం మీద రావడం జరిగింది. జనసేన పార్టీ గెలవడానికి, వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ఈ సుగాలి ప్రీతి కేసు కూడా కొంత హెల్ప్ అయిందంటూ కూడా జనసేన పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక మారిపోయారా అనేటువంటి ఒక అనుమానం కూడా జనసేన పార్టీ వర్గాల్లో రావడం జరిగింది. ఇక సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ గారి మీద వేసినటువంటి ప్రశ్నలు చూసిన తర్వాత సామాన్య ప్రజానీకంలో కూడా గతంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి ఎటువంటి న్యాయం చేయట్లేదు, వారి తల్లిదండ్రులు కూడా ఎటువంటి న్యాయం చేయట్లేదు, అటువంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత అంటూ తీవ్రస్థాయిలో విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అటు పైన కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో మంచి సంబంధాలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకని ఈ సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయట్లేదు, అసలు ఈ కేసు మీద ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు, కనీసం బాధితుల పక్షాన ఎన్నికలకు ముందు వారి దగ్గరికి 10 సార్లు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారిని కనీసం దగ్గర కూడా ఎందుకు రానివ్వట్లేదు అంటూ కూడా ప్రజానీకంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక సుగాలి ప్రీతి చేస్తున్నటువంటి ఈ విమర్శల మీద జనసేన పార్టీ నుంచి ఎవరైనా సమాధానం చెప్తారా, లేదా పవన్ కళ్యాణ్ గారే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్తారా అని అందరూ భావించడం జరిగింది. అయితే ముందుగా జనసేన పార్టీ నుంచి 2 ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, బొలిశెట్టి సత్యనారాయణ నిన్నటి రోజున విశాఖలో మీడియా ముందుకు వచ్చి కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది. సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ అసలు పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఈ సుగాలి ప్రీతి కేసు అయితే ముందుకు వచ్చింది, జనాలందరికీ తెలిసింది. ఈ పవన్ కళ్యాణ్ గారి వల్లనే న్యాయం జరిగిందా అంటే ఖచ్చితంగా పొలం కానీ, స్థలం కానీ, ఉద్యోగం కానీ వచ్చిందే అంటే గత ప్రభుత్వం కల్పించిందా అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి వల్లనే. కాబట్టి ఈ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారే తెర మీదకి తీసుకొచ్చారు, న్యాయం కూడా పవన్ కళ్యాణ్ వల్లనే జరిగిందంటూ విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. కానీ మరో ఎమ్మెల్యే బొలిశెట్టి సత్యనారాయణ సుగాలి ప్రీతి తల్లిదండ్రుల యొక్క కోరికలు గొంతెమ్మ కోరికలు అంటూ కూడా ఆయన ఎదురుదాడి చేయడం జరిగింది. సమాధానం చెప్పకపోగా, వారి మీద వస్తున్నటువంటి విమర్శలకు సమాధానం చెప్పకపోగా సుగాలి ప్రీతి తల్లి వేసినటువంటి ప్రశ్నలు, సుగాలి ప్రీతి తల్లి అడుగుతున్నటువంటి ప్రశ్నలు గొంతెమ్మ కోరికలే అంటూ బొలిశెట్టి సత్యనారాయణ విమర్శించడం జరిగింది. ఇక ఈ బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడినటువంటి మాటలు రాజకీయంగా జనసేన పార్టీకి, అలాగే తన రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం ముంచుకొచ్చేటువంటి పరిస్థితులు దాపరుస్తున్నాయని గ్రహించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చేసేదేమి లేక చాలా కాలం తర్వాత సుగాలి ప్రీతి కేసు మీద పవన్ కళ్యాణ్ గారు అయితే మీడియా ముందుకు వచ్చి కొంత వివరణ అయితే ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ సుగాలి ప్రీతి కేసు విషయం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఆయన వివరణ బట్టి పవన్ కళ్యాణ్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు విషయం మీద చిత్తశుద్ధితో లేరు. అలాగే పొంతన లేనటువంటి, అనవసరమైనటువంటి, అర్థం కానటువంటి సమాధానాన్ని పవన్ కళ్యాణ్ ఈ రోజున
ఈ సుగాలి ప్రీతి కేసు విషయమే తన మీద వస్తున్నటువంటి ప్రశ్నలకు కొంత వివరణ ఇచ్చారు అనేటువంటి, అంటే అర్థం కానిటువంటి, పొంతన కానిటువంటి, చేతులు ఎత్తేసినటువంటి తన యొక్క నిస్సహాయతను ఈ రోజున పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారని అర్థమవుతా ఉంది. ఇక భవిష్యత్తులో ఈ సుగాలి ప్రీతి కేసు అనేది పవన్ కళ్యాణ్ గారికి పట్టనటువంటి ఒక సాధారణమైనటువంటి విషయంగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారంటే, సుగాలి ప్రీతికి నిజంగా న్యాయం జరగాలి అంటూనే దోషులుంటే శిక్షించాలంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎన్నికలకు ముందేమో 10వ తరగతి జరుగుతున్నటువంటి బాలిక మీద కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు, ఆత్మహత్యగా చిత్రీకరించారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దోషులుంటే శిక్షించాలంటూ కూడా దోషులు ఉంటే శిక్షించాలంటూ కూడా మాట మార్చడం జరిగింది. ఇక సుగాలి ప్రీతి తల్లిదండ్రుల మీద ఆయన ఎదురుదాడి చేయడం జరిగింది, ఎదురు ప్రశ్నలు వేయడం జరిగింది. ఇప్పుడు నా మీద ఎదురు ప్రశ్నలు కానీ లేదా నా మీద ఒత్తిడి తెస్తున్నటువంటి వారంతా కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సుగాలి ప్రీతి కేసు అనేది ఎవరి వల్ల బయటకు వచ్చింది, అది నా వల్లనే కదా అంటూనే ఆయన కొంత సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే, నేను సాక్ష్యాధారాలను క్రియేట్ చేయలేను, నా చిత్తశుద్ధినే మీరు శంకిస్తారా లేదా నా చిత్తశుద్ధినే మీరు ప్రశ్నిస్తారా, నేను మెతగ్గా ఉన్నాను కాబట్టి, నేను నన్ను ప్రశ్నిస్తే లేదా నన్ను విమర్శిస్తే నేనేం చెయ్యను కాబట్టి, మంచి వ్యక్తిని కాబట్టి, అలాగే గత ప్రభుత్వం మీద మీరు ఎందుకని గట్టిగా మాట్లాడలేకపోయారు, గట్టిగా పోరాటం చేయలేకపోయారు, గట్టిగా విమర్శించలేకపోయారు, ఇప్పుడు నేను మెతక మనిషిని కాబట్టి నా మీద ఈ విధంగా ప్రశ్నిస్తున్నారా అంటూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సుగాలి ప్రీతి తల్లినే ఆయన ఎదురు ప్రశ్నించడం జరిగింది. బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి ఆ హామీని నెరవేర్చండి అని అడుగుతున్నటువంటి బాధిత కుటుంబ సభ్యుల మీద జనసేన పార్టీ యొక్క వైఖరి ఏమిటి, ఆ పార్టీ అధినేత వైఖరి ఏమిటి అనేది ఈ రోజున స్పష్టంగా తెలిసింది. గొంతెమ్మ కోరికలు అంటూ ఆ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే స్వయంగా ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నన్ను ఎందుకు మీరు ప్రశ్నిస్తున్నారు, నన్నే ఎందుకు మీరు ఒత్తిడి తెస్తామన్నారు, నేనేమి సాక్ష్యాధారాలను క్రియేట్ చేయలేను కదా అంటూ కూడా ఆయన చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు మాటలు అయితే అర్థమవుతా ఉంది. ఇంకో విషయం ఏమిటి అంటే, పొంతం లేనటువంటి సమాధానం ఏమిటి అంటే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను ఈ సుగాలి ప్రీతి కేసుకు ముడిపెడుతూ ఎలా అయితే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను తారుమారు చేసేశారు, లేదా పూర్తి స్థాయిలో వారిని కొనేయటమో లేదా సాక్ష్యంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వరుస క్రమంలో చంపేశారో, అలాగే ఈ సుగాలి ప్రీతి కేసులో కూడా గత ప్రభుత్వం చేసింది అంటూ కూడా ఆయన పొంతం లేనటువంటి అర్థం కానిటువంటి సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం సిబిఐ ద్వారానో ఇంకో రకంగానో హోంమంత్రిత్వ శాఖను లేదా సిఐడి ద్వారానో ఏదో రకంగా కమిటీని వేసి దర్యాప్తును వేగవంతం చేయండి, అసలు ఈ కేసు మీద ముందుకు వెళ్ళండి అని సుగాలి ప్రీతి తల్లి అడుగుతూ ఉంటే, సాక్ష్యాధారాలన్నీ తారుమారైపోయాయి, నేనేమి సాక్ష్యాధారాలను క్రియేట్ చేయలేను కదా, నా చేతుల్లో ఏమీ లేదు, ఇంతకు మించి నేనేం మాట్లాడలేను, గతంలోనే హోంమంత్రికి సిఐడికి పోలీసు ఉన్నతాధికారులకి ఈ విషయం మీద నేను చెప్పాను, ఇంకా అంతకుమించి నేనేం మాట్లాడలేనంటూ పవన్ కళ్యాణ్ అయితే చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి ఈ సుగాలి ప్రీతి తల్లిగారు చేసినటువంటి విమర్శలకు సంబంధించి తన మీద వచ్చినటువంటి విమర్శలను తిప్పికొట్టాలి, కౌంటర్ ఇవ్వాలి అంటూ కూడా ఆయన తన జనసేన పార్టీ శ్రేణులకు అయితే ఒక సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇది అందరి సమస్య కాదు, లేదా ఇది మన సమస్య కాదు, ఇది అందరి సమస్య, వారికి ఖచ్చితంగా న్యాయం జరగాలి, అందుకని మీరు జనసేన పార్టీ ప్రజాప్రతినిధులు కానీ అధికార ప్రతినిధులు కానీ ముఖ్య నాయకులంతా కూడా ఈ విషయానికి సంబంధించి కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా ఆయన ఆ జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజాప్రతినిధులకి హితబోధ చేయడం జరిగింది. ఈ హితబోధ అనేకంటే తన మీద వస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టండి మీరు అనేటువంటి ఒక ఐడియా అనేది జనసేన పార్టీ వర్గాలకి పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వచ్చాక ఏమైనా సహాయం చేశారా అనేటువంటి విషయాన్ని కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. నిజమైనటువంటి సహాయం ఎవరి వల్ల జరిగింది అనే విషయాన్ని కూడా ఆయన బయటపెట్టడం జరిగింది. అప్పుడు నేను మీ దగ్గరకు ర్యాలీగా లక్షలాది మందితో ర్యాలీగా రావటం వల్లనే అప్పటి ప్రభుత్వం తలొగ్గి మీకు కోట్లాది రూపాయలు విలువైనటువంటి 5 ఎకరాల పొలం ఇచ్చారు, లక్షలాది విలువైనటువంటి 5 సెంట్ల స్థలం ఇచ్చారు, ఉద్యోగం ఇచ్చారు, ఇదంతా కూడా నా చలువే కదా అంటూ కూడా ఆయన చెప్తా ఉన్నారు. తాను అధికారంలో ఉండి న్యాయం చేయమని అడిగితే గత ప్రభుత్వం చేసినటువంటి న్యాయాన్ని లేదా ఆర్థిక సాయాన్ని అది తన వల్లనే వచ్చింది అని ఆయన క్రెడిట్లు ఆయన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ అనేటువంటి విషయం కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజుల నుంచి సుగాలి ప్రీతి తల్లి గారు చేసినటువంటి
విమర్శలకు సమాధానం చెప్పలేక పొంతం లేనటువంటి సమాధానం చెప్పారు అనేటువంటి విషయం అర్థమవుతా ఉంది. అలాగే అర్థం కానటువంటి సమాధానం కూడా చెప్పారు అనేటువంటి విషయం అర్థమవుతోంది. అలాగే ఈ కేసుకు సంబంధించి ఇక నేనేం చేయలేను, ఇంతకు మించి నేనేం మాట్లాడలేను, హోంమంత్రిత్వ శాఖ ఒకరి చేతుల్లో ఉంది, శాంతి భద్రతల విషయం అనేది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి, నా చేతిలో ఏమీ లేదు అని పూర్తిగా చేతులు ఎత్తేసినట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలను బట్టి అర్థమవుతా ఉంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇచ్చినటువంటి వివరణ మీద సుగాలి ప్రీతి తల్లి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అయితే సుగాలి ప్రీతి కేసును పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు రాజకీయం కోసం చాలా బాగా వాడుకున్నారు అనేటువంటి విషయం కూడా అర్థమవుతా ఉంది. ఈ కూటమి అధికారంలోకి వచ్చాక వారికి మరింత ఆర్థిక సాయం చేయకపోగా, వారిని కలిసేటువంటి ప్రయత్నం చేయకపోగా, వారి బాధను ఆలకించేటువంటి ప్రయత్నం చేయకపోగా, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతూ ఈ కేసును ముందుకు తీసుకువెళ్లేందుకు ఎటువంటి ప్రయత్నం చేయకపోగా సుగాలి ప్రీతి ప్రశ్నిస్తున్నటువంటి సుగాలి ప్రీతి తల్లిదండ్రుల మీదే ఆయన ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. అలాగే తన పార్టీ కార్యవర్గం చేత మీరు వారికి సమాధానం చెప్పండి అంటూ కూడా ఎదురు దాడి చేయండి, లేదా వారికి విమర్శకు ప్రతి విమర్శ చేయండి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ హితబోధ చేయటం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి సుగాలి ప్రీతి కేసు మీద చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోతున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా ఈ సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 2017 దగ్గర నుంచి ఈ విషయం జరిగింది. సుగాలి ప్రీతి అత్యాచారం హత్య కేసు అనేది 2017లో జరిగింది. ఇప్పటికి 2025 అంటే 8 ఏళ్ళు అవుతా ఉన్నా కూడా దాదాపుగా ఈ సుగాలి ప్రీతి కేసు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తేలనటువంటి ఒక మిస్టరీగా మిగిలిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. 2017లో జరిగితే 2017 ఆగస్టులో జరిగితే అప్పుడు 2019 వరకు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నా కూడా ఆధారాలు చెరిపేశారు, సాక్ష్యాధారాలు చెరిపేశారు గత ప్రభుత్వం అంటూ ఆయన నిందలేయటం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు తన నిస్సహాయతను వేరే వారి మీదకి, తన చేతకాంతనాన్ని వేరే వ్యక్తుల మీదకి, గత ప్రభుత్వం మీదకు తోసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆధారాలు చెరిపేస్తే మొదట్లోనే చెరిపేస్తారు, సంవత్సరంన్నరలో లేకపోతే 2 సంవత్సరాల తర్వాతను చెరిపేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయరు. ఒకవేళ సంవత్సరంన్నర తర్వాత ఆ సాక్ష్యాధారాలను చెరిపేసేటువంటి ప్రయత్నం గత పాలకులు చేసి ఉంటే గనక అప్పుడు ఉన్నటువంటి సాక్ష్యాధారాలను ఎంత మేరకు పోలీసులు సేకరించారు అనేటువంటి విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ ఆరా తీయలేకపోతా ఉన్నారా? అలాగే సాక్ష్యాధారాలను తారుమారు చేశారు అని తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరు చేశారో తెలిసే ఉంటుంది. అలాగే ఏ విధంగా సాక్ష్యాధారాలను తారుమారు చేశారో కూడా అనేటువంటి విషయం కూడా పవన్ కళ్యాణ్ తెలిసినా కూడా అటువంటి వారి మీద ఎందుకు విచారణకు ఆదేశాలు జారీ చేయట్లేదు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అప్పట్లో 14 నెలల పాటు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీతోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమితో ఉన్నారు. ఆ తర్వాత కేంద్రంలో కూడా మోడీతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సిబిఐ విచారణ కోరట్లేదు? ఒక సిబిఐ విచారణ వేయండి అని సుగాలి ప్రీతియే హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టులో సిబిఐ ఏమో మాకు చాలా కేసులు ఉన్నాయి, మాకు ఆర్థిక వనరులు లేవు అంటూ కూడా ఈ కేసు నుంచి మమ్మల్ని మినహాయించండి అంటూ కూడా సిబిఐ అప్పుడు తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సిబిఐ కేంద్రాన్ని ఒప్పించి సిబిఐని ఈ కేసులో ఇన్వాల్వ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఎందుకు చొరవ చూపించట్లేదు? సిబిఐ సాక్ష్య ఆధారాలను తారుమారు చేసినటువంటి ఈ వీళ్ళు దోషులను పట్టుకోలేకపోతున్నారు కాబట్టి సిబిఐ చేత ఏమన్నా ప్రయత్నం పవన్ కళ్యాణ్ ఆ విధంగా కూడా చేసేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. మొత్తంగా ఈ సుగాలి ప్రీతి కేసు అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి కేసు విషయంలో ఆయన చేసినటువంటి ఆరోపణలకు కానీ విమర్శలకు కానీ పవన్ కళ్యాణ్కి మంచి మైలేజ్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి బాధితులకు న్యాయం చేయకపోగా ఎదురుదాడి చేయడంతో ప్రజానీకంలో కొంత వ్యతిరేకత అనేది పవన్ కళ్యాణ్ మీద వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. న్యాయం కావాలని ఎన్నాళ్ళ నుంచి పోరాటం చేసినటువంటి వ్యక్తులకు అధికారంలో ఉండి రాష్ట్రంలో కేంద్రంలో మంచి సంబంధాలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేనటువంటి అసమర్థ నాయకుడు అనేటువంటి ఒక ముద్ర అనేది పవన్ కళ్యాణ్ మీద పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆయన విశ్వసనీయతలకు సంబంధించి కూడా కొంత అనుమానాలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలను అధికారం వస్తే కనుక నెరవేర్చలేరు అనేటువంటి ఒక ముద్ర కూడా పవన్ కళ్యాణ్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ సుగాలి ప్రీతి కేసు విషయం మీద మరింత బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది. సుగాలి ప్రీతి తల్లిదండ్రులతో ఒకసారి చర్చించి ఈ కేసు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అనేటువంటి విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ కొంత భరోసా కల్పిస్తే పవన్ కళ్యాణ్కి లాభం. అంతే తప్ప ఈ కేసు మీద పూర్తి స్థాయికి చేతులు ఎత్తేస్తే పవన్ కళ్యాణ్కి
పోర్చలేనటువంటి నష్టం అనేది జరిగేటువంటి అవకాశం భవిష్యత్తులో కనిపిస్తూ ఉంది.